सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। 191వ పేజీ 15వ మంత్రం చివరి 2 లైన్లు. స వా ఏషః ఏతస్మిన్ సంప్రసాదే రత్వా చరిత్వా దృష్ట్వైవ పుణ్యం చ పాపం చ పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతి స్వప్నాయైవ యత్తత్ర కించిత్ పశ్యతి అనన్వాగతస్తేన భవతి అసంగో హ్యయం పురుషః ఇతి. ఏవమేవైతద్యాజ్ఞవల్క్యః సోహం భగవతే సహస్రం దదామి అత ఊర్ధ్వం విమోక్షాయైవ బ్రూహీతి. స్వయం జ్యోతి బ్రాహ్మణం అనేటటువంటి పేరు కలిగినటువంటి ఈ బ్రాహ్మణం మన ఆత్మస్వరూపం స్వయం ప్రకాశం అని తెలియజేస్తున్నది. స్వయం జ్యోతి అంటే తనకు తానుగా ప్రకాశిస్తూ అన్నింటినీ ప్రకాశింపచేసేది అని అర్థం. స్వయం అంటే తనకు తానుగా, బై ఇట్ సెల్ఫ్ అంటారు. జ్యోతి అంటే ఇక్కడ ఆత్మజ్యోతి అని అర్థం. జ్యోతి అనే పదం ఉన్నప్పటికీ మనం అక్కడ ఆత్మ అని చేర్చుకోవాలి. ఆత్మ స్వయం జ్యోతి అని అర్థం. జ్యోతి అని ఎందుకు చెప్పామంటే ప్రకాశవంతమైనటువంటిది, తాను వెలుగుతూ అన్నింటినీ వెలిగింపచేస్తుంది అంటారు. వెలిగింపజేయడం అంటే తెలుసుకునేటట్లు చేయడం, రెవల్యూషన్ అంటారు ఇంగ్లీష్లో. మనకు వ్యక్తమయ్యేటట్లు చేయడం, అది ప్రకాశము యొక్క పని. జ్యోతి యొక్క పని ఏమిటంటే మన ముందున్నటువంటి జడ పదార్థములన్నింటినీ మనకు తెలిసేటట్లు చేస్తుంది. అది జ్యోతి యొక్క లక్షణం, దీపం యొక్క లక్షణం. మరి ఇక్కడ ఈ ఆత్మ అనేటువంటిది జ్యోతిలాగా పనిచేస్తున్నది. ఆత్మ దీపంలాగా ఉండదు, కానీ దీపంలాగా పనిచేస్తున్నది. అది అర్థం. ఆత్మ జ్యోతి అంటే జ్యోతిలాగా ఉండకుండానే జ్యోతిలాగా పనిచేసేది అని అర్థం. మనం ఈ విషయం తెలుసుకున్నప్పుడు ఆత్మని ఒక జ్యోతిలాగా ఉంటుందని భావించం. ఈ విషయం తెలుసుకుంటే
ఆత్మ కూడా మిణుక్కు మిణుక్కుమంటూ ఒక జ్యోతిలాగా, క్యాండిల్ జ్యోతిలాగానో దీపం జ్యోతిలాగా ఉంటుందని ఈ భావన రాదు మనకు. ఎప్పుడు ఆత్మని ఎందుకు జ్యోతి అన్నారు అనే విషయం తెలుసుకుంటే. లేకపోతే జన్మజన్మలు ఆత్మని ఒక జ్యోతిలాగానే చూస్తాం మనం. కనుక జ్యోతి చేసేటటువంటి పని ఆత్మ చేస్తున్నది. ఇక్కడ ఏమిటా పని? జ్యోతి విషయాలను మనకు తెలియసేటట్లు చేస్తున్నది. ప్రకాశం, దీపం మనకు విషయాలని తెలియసేటట్లు చేస్తున్నది. తాను వెలుగుతూ తాను ప్రకాశిస్తూ ఇతర వస్తువులను ప్రకాశింప చేస్తున్నది. ఆ ఇతర వస్తువులకి స్వయం ప్రకాశము లేదు, తమకు తాముగా ప్రకాశించవు, ఇతర వస్తువులను ప్రకాశింప చెయ్యలేవు అవి. ఇప్పుడు ఈ పుష్పం ఉంది, తనకు తానుగా ప్రకాశించదు, లైట్ లేకుండా తనకు తానుగా తెలియదు. అందుకని ఇది స్వయం ప్రకాశం కాదు. ఈ పుష్పం ఉన్నది అని తెలియాలంటే ఒక లైట్ కావాలి. ఆ లైట్ దీన్ని ప్రకాశింప చెయ్యాలి, అది ఆవరించాలి దీన్ని. అప్పుడు ఈ పుష్పం వ్యక్తమవుతుంది ఉన్నది అని. తనకు తానుగా ప్రకాశించదు, వేరే వస్తువులను ప్రకాశింప చేయలేదు ఇది. అందుకని ఈ పుష్పం స్వయం జ్యోతి అని చెప్పి అనలేం. ఇది స్వయం జ్యోతి అని అనలేం. ఇది తాను ప్రకాశించడానికి అంటే తాను వ్యక్తం కావడానికి వేరొక ప్రకాశం మీద ఆధారపడి ఉన్నది. ఇది అనుభాతి, వేరొక ప్రకాశము ద్వారా తెలియజేస్తుంది. లైట్ తాను ప్రకాశిస్తూ ఇతర వస్తువుల్ని ప్రకాశింప చేస్తున్నది. అవునా? ఇప్పుడు ఆ ట్యూబ్ లైట్ ప్రకాశింపజేయడానికి వేరొక లైట్ కావాలా? అవసరం లేదు. ట్యూబ్ లైట్ తాను ప్రకాశిస్తూ దీన్ని ప్రకాశింపచేస్తోంది. ట్యూబ్ లైట్ ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి వేరొక ట్యూబ్ లైట్ కావాలా? అవసరం లేదు. ఎందుకంటే తాను ప్రకాశిస్తూ దీన్ని ప్రకాశింపచేస్తోంది. అది భాతి, ఇది అనుభాతి. అర్థమైందా? ఉదాహరణ ఇది. ఇది చెప్పిన తర్వాత ఉపనిషత్తు ఏం చెప్తుంది? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, లైట్లు, అగ్ని ఇవన్నీ కూడా ప్రకాశవంతాలే అయినప్పటికీ కూడా అవి ఆత్యంతిక ప్రకాశ స్వరూపాలు కాదు. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఒక మెట్టు, ఒక స్టేజ్ అండి. దీని తర్వాత పైన అర్థం చేసుకోవాలి. ఇందాక దీపము, లైట్ స్వయం ప్రకాశం అని చెప్పాను. అది దేనికి చెప్పానంటే ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి చెప్పాను. అంతేకాని దీపం కూడా స్వయం ప్రకాశం అయిపోతే ట్యూబ్ లైట్, ఆత్మ ట్యూబ్ లైట్ ఒకటే అయిపోతాయి. సూర్యుడు కూడా స్వయం ప్రకాశం అయితే ఆత్మ, సూర్యుడు రెండు స్వయం ప్రకాశాలు అవుతాయి. అందుకని ఏం చెప్పారు మనకు 15వ అధ్యాయంలో భగవద్గీతలో? నత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం అన్నారు. ఈ ప్రకాశ రూపాలన్నింటినీ ప్రకాశింపజేసేది ఆత్మ అన్నారు. ఈ ప్రకాశ రూపాలన్నీ కూడా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, దీపము, అగ్ని ఇవన్నీ కూడా విషయాలను ప్రకాశింపచేస్తున్నాయి. కానీ ఆ ప్రకాశ స్వరూపాలను ప్రకాశింపజేసేవాడు ఎవరంటే ఆత్మ. అవన్నీ అనుభాతి, ఆత్మ భాతి. అది ఆత్యంతిక స్వయం ప్రకాశ స్వరూపం. అవన్నీ ఇంటర్మీడియరీ ల్యూమినరీస్. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, దీపం అన్నీ ఇంటర్మీడియరీ, ఆపేక్షిక ప్రకాశకాలు. ఆత్యంతికమైనటువంటి అబ్జల్యూట్ ఇల్యూమినరీస్ కాదు.
సూర్యుడు వెలుగుతున్నాడు, కాంతి ఉన్నది, కానీ సూర్యుడు సోలార్ ఎనర్జీ జడ పదార్థం, చంద్రుడు జడ పదార్థం, మ్యాటర్. అగ్నితత్వం కూడా జడ పదార్థం. వీటన్నిటినీ ప్రకాశింపజేసేవాడు ఒకడు, అదే ఆత్మ, స్వయం జ్యోతి. ఆ ఆత్మ ఎవరంటే నీ యొక్క హయ్యర్ నేచర్, సత్ చిత్ అయినటువంటి చైతన్య స్వరూపం. కాన్షియస్ ఆఫ్ సన్లైట్, కాన్షియస్ ఆఫ్ మూన్లైట్, కాన్షియస్ ఆఫ్ ఆర్డినరీ లైట్, ట్యూబ్ లైట్, ఎనీ లైట్. కనుక నేను చైతన్య స్వరూపాన్ని, ఐ ఇల్యూమిన్ ద సన్, దెన్ సన్ ఇల్యూమిన్స్ ద వరల్డ్. నేను సూర్యుడిని ప్రకాశింపజేస్తాను, సూర్యుడు లోకాన్ని ప్రకాశింపజేస్తాడు. ఎలా చేస్తాడు? నేనంటే ఎవరిక్కడ? సో అండ్ సో అడ్రస్లో, సో అండ్ సో హౌస్లో ఉన్నటువంటి ఫలానా భార్య, భర్త, స్త్రీ పురుషుల. అక్కడ నేను అంటే దాన్ని ఏమంటాం మనం? చిత్, సాక్షి చైతన్యం అంటాం. చిదాభాస సహిత సాక్షి చైతన్యం, చిత్ చిదాభాసం. అహంకారంతో కూడిన జీవాత్మ. ఆ జీవాత్మనైన నేను అన్నిటినీ ప్రకాశింపచేస్తుంటాను అన్నాడు. ఇది ఎలాగండి తెలుసుకోవడం? అర్థమైనట్లుంటుంది, మళ్ళీ అర్థం కాదు. చాలా బాగున్నట్లు అనిపిస్తుంది, చాలా కష్టం అనిపిస్తుంది. ఏమిటండి అంటే ఉపనిషత్తు చెప్తుంది, నీకు అర్థం కావాలంటే నీకు తెలిసిన విషయాన్ని గురించి చెప్తే నీకు అర్థమవుతుంది. మనకు 3 అవస్థలు ఉన్నాయండి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఇవి లేవు అనరు కదా లేవని. అవస్థాత్రయములు ఉన్నాయి మనకు. ఉపనిషత్తు ఏం చెప్తోంది? ఆత్మనైన నేను అవస్థాత్రయ సాక్షిని. 3 అవస్థలను తెలుసుకునేటటువంటి సాక్షి చైతన్యమైనటువంటి నేను జ్యోతిస్వరూపాన్ని. నిద్రపోవటం అయితే వచ్చు మనకు, కలగనడం అయితే వచ్చు, మెలకుతో ఉండి అన్ని పనులు చేయడం తెలుసు. కానీ మెలకువ, కళ, నిద్రని, ఈ 3 అవస్థలను తెలుసుకునేవాడు ఆ 3 అవస్థల కంటే వేరుగా ఒకడు ఉన్నాడు. వాడే సాక్షి చైతన్యము. ఆ సాక్షి చైతన్యమే నేననే సంగతి మనకి ఎన్ని మార్కులు వస్తాయి ఈ జ్ఞానంలో? 1 మార్కు కూడా రాదు, 0 మార్క్. శాస్త్రం కనుక చదవకపోతే ఈ 3 అవస్థలు ఎలా వస్తున్నాయి, వాటిని తెలుసుకునేవాడెవరు, ఎలా తెలుసుకుంటున్నాడు, అసలు ఏం జరుగుతున్నది 3 అవస్థల్లో, ఇవి ఆలోచించాలంటే గురుముఖంగా ఉపనిషత్తు వినాలి. 15వ అధ్యాయంలో చెప్పినటువంటి న తత్ర సూర్యో భాతి న చంద్ర తారకం అనేది, అట్లాంటి శ్లోకం ఎక్కడి నుంచి తీసుకున్నాడు కృష్ణ పరమాత్మ తెలుసా? అంతా ఉపనిషత్తు నుంచే. ఈ బ్రాహ్మణం మొత్తం ఆ ఒక్క శ్లోకంలో పెట్టారు ఆయన. యదాదిత్యగతం తేజ జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం అన్నాడు. ఈ కష్టమైన సబ్జెక్టుని సింపుల్గా చెప్పాడు కృష్ణ పరమాత్మ. మనకు ఆ సింపుల్గానే అర్థం కాదు. ఆ సింపుల్ అర్థం కాదు, కష్టమైనదే అర్థం కాదంటే చాలామందికి అర్థం కాదు. 15వ అధ్యాయం యదాదిత్యగతం తేజ జగద్భాసయతేఖిలం, ఒక్క శ్లోకం దాని అర్థం అవగాహన చేసుకొని అది పరమ సత్యం అని తెలుసుకున్న రోజు మన జీవితం సార్థకమైనట్లు. అప్పుడేం తెలుస్తుందంటే అసంగోహి అయం పురుష అని తెలుస్తుంది.
నేను అసంగుడినైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాం. ఈ శరీరం ఉంటేనే తెలుసుకుంటాం, శరీరం లేకపోతే నన్ను నేను తెలుసుకోలేను. అద్దం ఉంటేనే ముఖం చూసుకుంటాను, ముఖం ఉన్నప్పటికీ కూడా అద్దం లేకుండా ముఖం చూసుకోలేను. ముఖానికి క్రెడిట్ ఇవ్వాలా లేదా, అద్దానికి క్రెడిట్ ఇవ్వాలా లేదా, ఇస్తామా లేదా? తుడిచి తుడిచి పెట్టుకుంటాం. మరి పెట్టుకుంటామా? ఎందుకు అంత ప్రేమ అద్దం మీద? అద్దం మీద ప్రేమ అద్దం కోసమా, లేకపోతే మన ముఖం మీద ప్రేమ వలన అద్దం మీద ప్రేమ? మన ముఖం మీద ఎంతో ప్రేమ మనకు, బాగుందో లేదో అయినా మన ముఖం మనకు బాగానే ఉంటుంది. అవతల వాళ్ళకి సహించడానికి కష్టంగా ఉన్నప్పటికీ కూడా మన ముఖం మనకు అందంగా అనిపిస్తుంది. అవునా? ఎందుకనంటే దాన్ని 10 సార్లు అద్దంలో చూసుకుంటాం. ఇప్పుడు కూడా నేను వస్తుంటే కారులో ఒక అబ్బాయి స్కూటర్ మీద పోతున్నాడు, వెనకాల కూర్చున్నాడు ఇంకొక అబ్బాయి. అద్దం, నా కారు అద్దంలో చూసుకుంటున్నాడు. విండో అద్దాలు ఉంటాయి కదా, అందులో బాగా కనపడుతుంది వాళ్ళ ఫేస్. ఆ ట్రాఫిక్ సిగ్నల్ వచ్చిందంటే అక్కడ ఆగుతారు కదా, నన్ను చూడరు, వాళ్ళని చూసుకుంటుంటారు. కారు అద్దంలో, కారు అద్దంలో కూడా రోడ్డు మీద సిగ్నల్ దగ్గర చూసుకోవాలని ఎంత ప్రేమో ముఖం మీద. స్కూటర్ అద్దంలో చూసుకుంటాడు, లేకపోతే ఇంటి దగ్గర చూసుకునే కదా వచ్చావు. ఏమిటో ఆ ప్రేమ, ఆ ముఖం చూసుకోవాలని ఎంత తాపత్రయమో అందరికీ ఉంది. లేని వాళ్ళు ఎవరు లేరు. అందరం చూసుకుంటాం, అందరం ప్రేమిస్తాం. అద్దాన్ని ప్రేమించం, అద్దాన్ని అద్దం కోసం ప్రేమించం. అద్దంలో ఉన్న నా ముఖాన్ని ప్రేమిస్తాను కనుక అద్దాన్ని ప్రేమిస్తాను. నా ముఖాన్ని నేను చూసుకోలేను. అలాగే సత్ చిత్ అయినటువంటి ఆత్మకి రూపం లేదు. అది నా అసలు స్వరూపం. నేనే సత్తుని, నేనే చిత్తుని. ఇట్లాంటి ట్రాజెడీ ఎందుకండి పెట్టాడు భగవంతుడు? రూపం లేకుండా ఎందుకు పెట్టాడు మనల్ని? సత్తు చిత్తుగా అన్నాడు. ఏం చేస్తాం? అది దాని స్వరూపం. చైతన్యం. చిత్ అంటే చైతన్యం, సత్ అంటే ఉనికి ఉన్నది. సత్తే చిత్, చిత్తే సత్. అదేం చేస్తుందట? ఈ మ్యాటర్ ఉంది చేసా, మాయా మోహిని. అమ్మా అద్దం, నువ్వు రా తల్లి, నువ్వు ఉంటే కానీ నేను వ్యక్తం కాను అని చెప్పి ఎప్పుడు మాయ దాని పక్కనే ఉంటుంది. సత్తు చిత్తులోనే ఉంటుంది మాయ, వేరే ఎక్కడా ఉండదు. ఆ మాయ అనే అద్దంలో ఈ సత్ చిత్ వ్యక్తమయ్యి నన్ను నేను అద్దమై మాయా లాంటి అద్దం ద్వారా చూసుకొని ఆనందిస్తుంటాను. అది విషయం. కానీ ఈ సంగతి, ఈ సీక్రెట్ ఎవరికండి తెలుస్తుంది? ఉపనిషత్తులు చదివే వాళ్ళకి తెలుస్తుంది, అందరికీ తెలియదు. ఇది పరమ సత్యం. ఇది తెలుసుకున్నటువంటి వాడు జ్ఞాని. ఈ జ్ఞానికి తెలుసు తాను సత్చిత్ స్వరూపాన్ని నా మాయా శక్తి ద్వారా ఈ శరీరం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ఈ 3 శరీరాలకి 3 అవస్థలు ఉన్నాయి. ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్క శరీరం చలాకీగా ఉంటుంది. ఎవరి కోసం? నా కోసం. అద్దం ఎవరి కోసం అండి? అద్దం కోసమా? అద్దం అద్దాన్ని చూసుకోగలదా? అద్దం అద్దం కోసం కాదు, అద్దం అద్దాన్ని చూసుకోలేదు. కానీ అద్దం మన కోసం, మన ముఖం చూసుకోవడం కోసం అద్దం. అదేవిధంగా స్థూల శరీరం స్థూల శరీరం కోసం కాదు, సూక్ష్మ శరీరం సూక్ష్మ శరీరం కోసం కాదు, కారణ శరీరం కారణ శరీరం కోసం కాదు. 3 శరీరాలు పుట్ టుగెదర్ మాయ, మ్యాటర్, జడ పదార్థం. ఆ జడ పదార్థం ద్వారా నన్ను నేను వ్యక్తం చేసుకొని నన్ను నేను చూసుకుంటాను చిదాభాస రూపంలో. నేను చిత్తునైన నేను చైతన్యాన్ని, ఎరుకని,
ఉనికిని ఆ యొక్క జడమైనటువంటి సూక్ష్మ శరీరం, కారణ శరీరం స్థూల సూక్ష్మ శరీరాలకి కారణం కనుక కారణ శరీరం. ఆ కారణ శరీరంలో స్థూల సూక్ష్మ శరీరం ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరం వ్యక్తం కావడానికి స్థూల శరీరం ఉంటుంది. కనుక 3 శరీరాలలో నేను చిదాభాసగా ఏర్పడి ఆ చిదాభాస ద్వారా ఆ జడ శరీరాన్ని చైతన్యం చేసి ఆ సూక్ష్మ శరీరం వ్యవహారం చేయడానికి దానికి స్థూల శరీరం కావాలి కనుక స్థూలంగా దాన్ని సృష్టించి వ్యక్తం చేసి అందులో నేను వ్యవహారం చేస్తూ ఉంటాను. ఆ శరీరాలకి కొన్ని పరిమితులు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి. నేను ఉపయోగించుకుంటున్నప్పటికీ కూడా అద్దానికి మురికి పడుతుంది, అద్దం కొంతకాలానికి పగిలిపోతుంది, తుప్పు పడుతుంది. అద్దంలో చూసారా కనపడదు సరిగ్గా. అద్దానికి కొన్ని దోషాలు ఉన్నాయా లేవా? అద్దానికి దోషాలు ఉన్నంత మాత్రాన అవి నా ముఖానికి అంటుతాయా? అంటావు కదా. నేను ఊరికే వ్యక్తం అవుతున్నాను అద్దంలో. అద్దం పగిలిపోతుంది, క్రాక్లు ఉంటాయి అద్దంలో. అదొక క్రాక్. అద్దం పగిలి ఉంటాయి కదా ఒక్కోసారి, క్లియర్గా కనపడదు కదా. దుమ్ము ఉంటుంది, డస్ట్ ఉంటుంది, రకరకాలుగా దోషాలు ఉన్నాయా లేదా? ఏమండి వాటిట్లో దోషం ఉంటే నా ముఖంలో ఉన్నట్లా నేను కనపడుతున్నాను అందులో. అయినా మురికిగా ఉంటే సరిగ్గా కనపడను, పగిలి ఉంటే ఇక్కడ కూడా పగులు కనపడతాయి. చూసుకున్నారు ఎప్పుడన్నా పగిలిన అద్దంలో? ఒరే చూసుకోవాకురా అంటారు మన వాళ్ళు. ఎందుకంటే వికారంగా ఉంటావు, నిన్ను చూసి నువ్వే భయపడతావు. అవునా? పగిలిపోయిన అద్దంలో ముఖం చూసుకుంటే ఆ పగుళ్ళన్నీ అద్దానివే మనవే, అద్దానివి. అందుకని ఏం చేస్తాం, అద్దం మార్చేస్తాం. ఒకడు మూర్ఖుడు కూర్చొని ఏడుస్తున్నాడు, అయ్యో నా ముఖం అంతా ఇట్లయిపోయింది అట్లయిపోయింది అని. మనం ఏం చెప్తాం వాడికి, పిచ్చివాడా నీకేం కాలేదు, అద్దం పగిలిపోయిందిరా, చిట్లింది అంటారు చూసారా. చిట్లటం మొత్తంగా పోదు, చిట్లుతుంది. అది చిట్లు ముక్కలు ముక్కలు అట్లా ఉంటుంది. భూమి కంపించినప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అది అందరం ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. ఇది అది బాగా అర్థమైంది కదా. అలాగే ఇది కూడా అర్థం చేసుకోండి. ఈ సత్తు చిత్తునైన నేను ఈ స్థూల సూక్ష్మ శరీరాలలో ఉన్నటువంటి దోషాలు ఏమైతే ఉంటాయో, పొడుగు పొట్టి తెలుపు నలుపు లావు సన్నం రకరకాలుగా ఉంటాయి కదా. అనన్వాగతేన అన్నారు. అసంగ అహం సత్ చిత్. నాకు దానితో సంబంధం ఉండడానికి వీల్లేదు, అది ఉండదు, అది సాధ్యం కాదు. కానీ మనం ఆ యొక్క తాదాత్మ్యం వలన ఆ శరీరానికి మరణధర్మం ఉన్నది, స్థూల శరీరానికి ఆకలి ఉన్నది, దప్పిక ఉన్నది, వ్యాధి ఉన్నది, ముసలితనం ఉన్నది. ఇవన్నీ ఉన్నాయా లేదా స్థూల శరీరానికి? నా స్థూల శరీరానికి ముసలితనము వ్యాధి ఉన్నది అని చెప్పకుండా నాకు వ్యాధి ఉన్నదంటాం. చూడండి, నా సూక్ష్మ శరీరంలో రాగద్వేషాలు ఉన్నాయి, మనస్సులో బాధలు ఉన్నాయని చెప్పకుండా నాకు బాధలు ఉన్నాయని అంటాం. అంటే ఆ సూక్ష్మ శరీరం మనసు యొక్క బాధలు నా బాధలుగా ట్రాన్స్ఫర్ చేసుకున్నా. ఎట్లాగైతే క్రిస్టల్ పక్కన ఎర్ర పువ్వు పెడితే మందార పుష్పం, ఆ క్రిస్టల్ ఎర్రగా ఉంటుంది, నిజంగా ఎర్రగా ఉన్నది, అది ఎర్రగా కనపడుతున్నది. అంతేగాని నిజంగా ఎరుపుదనం క్రిస్టల్కి వస్తుందా? పక్కన ఉండడం వలన, సామీప్యం వలన అంటే కనపడుతున్నది. కానీ ఆహా క్రిస్టల్, ఎర్రటి క్రిస్టల్ అన్నాడు అనుకోండి ఎవరన్నా, ఎర్రటి క్రిస్టల్ అంటే వాడిని ఏమంటాం? తెలివిగలవాడు అంటామా?
వివేకవంతుడు అంటామా? అడ్డంగా ఊపుతున్నారు తలలు బాగానే, అనం కదా. ఉపనిషత్తు అంటుంది అట్లాగే మిమ్మల్ని కూడా నేను వివేకవంతులు అని అనను అంటుంది. మీరు కూడా శరీర మరణ ధర్మాన్ని మీదిగా భావిస్తున్నారు, శరీర వ్యాధి ధర్మాన్ని మీదిగా భావిస్తున్నారు. నలుపు తెలుపు ఎరుపు పసుపు ఎత్తు లావు పొట్టి ఇవన్నీ కూడా శరీర ధర్మాలు. వాటిని నావిగా భావిస్తా. నేను పొట్టిగా ఉన్నాను అంటావు. నువ్వు పొట్టుకున్నావా? శరీరం పొట్టుకుందా? నేను లావుగా ఉన్నాను అంటాడు. శరీరం లావుగా ఉందా? నువ్వు లావుగా ఉన్నావా? కానీ శరీర ధర్మాన్ని నా మీద ఆపాదించుకున్నాను. ఆపాదించుకోవడం వల్ల ఏమైంది? బాధ. ఐ ప్రొజెక్ట్, ఐ ఎంటర్, ఐ ఫర్గెట్, ఐ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ సఫర్. ఇది చెప్తే మీకు అర్థం కాదని ఉపనిషత్తు ఏం చెప్తుంది? కళ చెప్తున్నది. ఫస్ట్ కళ చెప్పి నువ్వే కళని ప్రొజెక్ట్ చేస్తున్నావు కదా, అందులో ఎంటర్ అయినావు కదా. కళలో ఎంటర్ అయిన తర్వాత ఏం చేస్తున్నావు? అన్నీ అనుభవిస్తున్నావు కదా. అనుభవించేటప్పుడు నేను ప్రొజెక్ట్ చేశాననే సంగతి గుర్తుందా? మర్చిపోయినావు కదా. యు ఫర్గెట్. తర్వాత ఏమైంది? కింద పడ్డావు జారి. ఎక్కడ? కళలో. అక్కడ కళలో ఉన్నవాడు నిజంగా పడ్డాను అనుకుంటున్నాడు. అది నిజమా? ఆ సఫరింగ్ నిజమా? మెల్లకి వచ్చిన తర్వాత కూర్చొని నేను రాత్రిలో కళ్ళలో పడిపోయినాను, రాత్రి కళలో పడిపోయినాను అని ఆలోచిస్తారా? ఆలోచిస్తే ఏమనాలి? వాడిని పిచ్చోడు అంటారు. వాడిని పిచ్చోడు అని అంటారన్నామే. ఉపనిషత్తు అంటుంది మీరందరూ పిచ్చోళ్ళు అంటున్నది. ఇప్పుడు జాగ్రత్త కూడా అంతే. ఎట్లాగైతే కళలో అక్కడ నిద్రాశక్తి చేత ప్రొజెక్ట్ చేశావు, ఇక్కడ మాయాశక్తి చేత నేను చిత్తు సత్తనైన నేను నా మాయాశక్తి చేత నేను ప్రొజెక్ట్ చేసి ఎంటర్ అయ్యి ఎక్స్పీరియన్స్ చేస్తూ భార్యగా, భర్తగా, తల్లిగా, తండ్రిగా, కూతురుగా, అన్నయ్యగా, అక్కయ్యగా, చెల్లిగా, ఒకటే రెండా ఎన్ని సంబంధాలు అయిపోయి అనుభవిస్తూ నేను సత్తు చిత్తునని మర్చిపోయి తర్వాత ఏమిటి కాన్సిక్వెన్స్? సఫరింగ్. ఎన్ని బాధలండి స్వామిని గారు. అయినా అవన్నీ దాటుతాను, ఎట్లాగైనా దాటుతా. అసలు ఉంటే కదా దాటటానికి. కానీ దాటుతాట, ఎట్లాగో దాటుతాట. అంటే ఏమిటి? ఆ సత్యత్వ బుద్ధి చూడండి ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అక్కడ. ఎందుకంటే కళలో కనేవాడికి కళ సత్యం, పరమసత్యం. వాడికి అది ఎప్పుడు సత్యం కాదంటే మెలకు ఉన్నప్పుడే కదా. మెలకుతో వచ్చినప్పుడే వాడికి అది సత్యం కాదు. అదేవిధంగా మనం ఇప్పుడు ఈ యొక్క దుఃఖాన్ని నుంచి బయటపడాలంటే మెలకుతో ఉన్నప్పుడు శరీర దుఃఖం, వ్యాధి దుఃఖం, ముసలితనం దుఃఖం, ఆకలి దుఃఖం, ఈ బాధలన్నీ కూడా బయటపడాలంటే ఒక్కటే మార్గం, మేలుకో. నీ నిజస్వరూపం జ్ఞానాన్ని తెచ్చుకో. నీ అంతటి నీవు తెచ్చుకోలేవు. ఆ జ్ఞానాన్ని పొందినటువంటి గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు చెప్పే ఉపనిషత్తు వాక్యాల ద్వారా నువ్వు పొందగలవది. గురువు అంత నమ్మకంగా, అంత విశ్వాసంగా చెప్తున్నప్పుడు మనం ఎంత విశ్వాసంగా వినాలి? నమ్మకంగా విశ్వాసంగా వింటే నీకు అర్థమవుతుంది. లేకపోతే ఆల్ ద బెస్ట్, నెక్స్ట్ బర్త్. సఫరింగ్ మిచ్చం. బాధపడతారో బాధ లేదు అని తెలుసుకుంటారో అది మీ ఇష్టం, మీ చాయిస్. నిద్రలోకి వెళతాం చెప్తున్నారు. అదే ఈ నిద్రలో ఏం చేస్తా అంట, ఈ మాయాశక్తిని అర్థం చేసుకోవాలంటే నీకు అర్థం కాదురా, నీ కళ గురించి చెప్తానంటుంది ఉపనిషత్తు. రోజు నిద్రలోకి పోతున్నావా? నిద్రలోకి పోగానే ఏమొస్తున్నది? స్వప్నం వస్తున్నది. స్వప్నం రాగానే ఏం చేస్తున్నావు? ఆ స్వప్నంలో అన్నీ అనుభవిస్తున్నావు. చరిత్వా గత్వా రత్వా కర్మఫలాన్ని అనుభవిస్తున్నావు. అక్కడ ఆకలే, అక్కడ దాహమే, కలలో కూడా ఆ కర్మఫలాన్ని అనుభవిస్తున్నావు. అవన్నీ చూస్తూ ఉన్నావు. ఎవరు? ఈ పడుకున్నవాడే. పడుకున్నాడు చూసారా ఈ వ్యక్తి.
వీడి మనస్సు కళ ప్రపంచాన్ని సృష్టించేసుకుంది. సృష్టించుకొని ఆకలి, దప్పిక అన్నిటినీ అనుభవిస్తున్నాడు. రకరకాల సంతోషాలు, దుఃఖాలు అన్నీ అనుభవిస్తున్నాడు కళలో. ఆ కళలో వాడు అనుభవిస్తుంటే వాడు అనుభవించేవన్నీ కూడా వీడికి ఏమన్నా సంబంధం ఉందా? ఈ పడుకున్న వాడికి చెప్పండి మీరే. వీడికి ఏమన్నా అంటుదయ్యా? ఏమి ఇసుమంతైనా కూడా. వి బిట్కి ఏమంటారో తెలుసా? ఇంగ్లీష్లో వి బిట్, కించిత్ అంటారు సంస్కృతంలో, ఇసుమంతైనా అంటారు తెలుగులో. ఏమండి ఇసుమంతైనా అంటే ఏమిటి? అది అంతే, దానికి అర్థం లేదు చెప్పడానికి. ఇసుమంతైనా కూడా ఇంగ్లీష్లో చెప్పాలంటే వి బిట్ కూడా, కొంచెం కూడా అంటది కదా. నిప్పే చూశాడో, నీరే చూశాడో, పులులే చూశాడో, సింహాలే చూశాడో, ఏమైనా చూడవచ్చు. కొండపై నుంచి కింద పడ్డాడండి. వీడి లేచి కూర్చుంటే కాళ్ళు బాగానే ఉన్నాయి. కలలో కొండ మీద నుంచి కింద పడ్డాడు, లేచి కూర్చొని చూసుకున్నాడు, కాళ్ళు బాగానే ఉన్నాయి. నవ్వుకుంటాడా లేదా కళను చూసి? జ్ఞాని కూడా అంతే. ఈ జాగ్రత్త శరీరం యొక్క పనులన్నీ, కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు ఇవన్నిటి చూస్తూ నన్ను ఏవి అంటవు అని తెలుసుకొని ఆనందంగా ఉంటాడు. ఎవరు? గురువుగారు. సపోజ్ టు బి గురువుగారికి ఆ విషయం తెలిసి ఉండడం వల్ల ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. ఏమని అంటవు, వ్యవహారం చేస్తున్నా కూడా. అది అనన్వాగతం పుణ్యేన అనన్వాగతం పాపేన. పుణ్య పాప కర్మ ఫలాలని ఏవి అంటవు. కలలోవి మెరుకుందాం ఈ యొక్క జాగ్రత్త పురుషుడికి అంటున్నాయా? అదేవిధంగా ఈ జాగ్రత్త పురుషుడివి ఆత్మకి అయిన నేను, ఆత్మనైన నేను, వీటన్నిటి చేత నేను ఎటువంటి మార్పుని పొందను. నాకు ఎటువంటి సంబంధము లేదు. అన్నీ ఆ స్థూల శరీరానికి సంబంధించినవి. ఎట్లాగైతే సూక్ష్మ శరీరం కలలో అనుభవించేవన్నీ స్థూల శరీరానికి అంటవో, స్థూల శరీరాన్ని వ్యావహారిక ప్రపంచం జాగ్రత్తవన్నీ కూడా ఈ పారమార్థిక సత్యమైన సత్తు చిత్తనైనటువంటి నాకు ఇవి అంటవు. ఆ కళ శరీరం ఎంత సత్యం అండి? ఎంత సత్యం? కొంచెం సత్యమా? కొంచెం సత్యమా? కాదు కదా. అసలు సత్యం కాదు కదా. కాదు కదా. అదేవిధంగా ఈ శరీరము, స్థూల శరీరము, స్థూల శరీర ప్రపంచం, జాగ్రత్త ప్రపంచం, ఈ ప్రపంచంలో వచ్చే అనుభవాలన్నీ కూడా అంతే సత్యం. అంతే సత్యం అంటే ఎంతే సత్యం. కళ ఎంత సత్యమో ఇది అంతే. అది విషయం. ఏమండి ఏమండి స్వామిని గారు, అది బాగుంది, అర్థమైంది. ఇది అర్థం కాలేదని. అర్థం అవుతుంది ఎప్పుడంటే నువ్వు నీ నిజస్వరూపానికి మేల్కొన్నప్పుడు, నువ్వు నీ నిజస్వరూపాన్ని గ్రహించినప్పుడు, శాస్త్రం క్షుణ్ణంగా చదివినప్పుడే. అది హాఫ్ నిద్రలో ఉంటే కళ ఉంటుందా? ఉండదా? పూర్తిగా మెలుకుంటేనే కదా కళ పోతుంది. ఇక్కడ కూడా అంతే, పూర్తిగా మెలుకోవాలి. మన చిన్నప్పుడు పాట పాడతారు రాముల వారి మీద. ఇళ్లలో ముసలి వాళ్ళు ఉంటే పాడేవాళ్ళు. బామ్మ అమ్మమ్మ పాడేవాడు. మేలుకో సుగుణాల వాల జానకి లోల భక్తపాల మేలుకో. ఆయన మేలుకొని పాడతాం. ఆయన నిద్రపోతే కదా మేలుకోవడానికి. ఎందుకంటే మనం నిద్రపోతాం కాబట్టి ఆయన నిద్రపోయినాడు అనుకుంటాం రాత్రి పౌళింపు సేవ తర్వాత. అందుకని మేలుకో అంటాం. కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. ఉత్తిష్ట అంటున్నాం, దేవుని నిద్ర లేపుతున్నాం. దేనికో తెలుసా ఈ శ్లోకాలన్నీ? ఒకరోజు మనం అజ్ఞాన నిద్ర నుంచి మేలుకుంటామని చెప్పి మనం ఆ మేలుకో అంటూనే ఉన్నాం, కానీ మనం మేలుకోవడం లేదు. అజ్ఞానం నుంచి ఎందుకు మేలుకోవడం లేదంటే ఇల్లు, సంసారం, పిల్లలు, బాధ్యతలు చాలా ముఖ్యంగా, అతి ప్రధానముగా, వెరీ వెరీ ఇంపార్టెంట్గా కనపడుతున్నాయండి మాకు
సో వాట్ అన్న. సో వాట్ ఏంటండి, క్లాస్ అంతా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాదనిపిస్తున్నదండి. అందువల్ల తెలియడం లేదు. అర్థమైందా? అందువల్ల తెలియడం లేదు. మనం ఎప్పుడైతే వాటికి ఇంపార్టెన్స్ ఇస్తామో ఈ జ్ఞానం అనేది కొంచెం దీర్ఘకాలం పడుతుంది. మన డ్యూటీ మనం చేసుకుంటూ ఉండాలి, వదిలిపెట్టలేదు. కానీ వాటికి ప్రాధాన్యత ఇచ్చి అదే ప్రధానంగా మనసంతా ఆక్యుపై అయిపోయి ఉంటే ఎప్పటికొచ్చేటట్లు ఈ జ్ఞానం? డ్యూటీ చేయమన్నారే కానీ దాంట్లో మునిగిపోమని లేదు కదా. కనుక వినాలి, చూసుకోవాలి. చూడండి, ఏవమేవైతత్ యాజ్ఞవల్క్య అసంగోహి అయం పురుష. ఈ సత్తుచిత్తునై ఆత్మ అసంగ. ఈ జాగ్రత్త పురుషుడి యొక్క స్వప్నం యొక్క విషయాలన్నీ ఎట్లాగైతే ఈ యొక్క జాగ్రత్త పురుషుడికి అంటావు, ఆత్మనైన చిత్తు సత్తునైన నాకు అంటావు. కలలో చూసినవన్నీ కూడా నేనే కదా సాక్షి చైతన్యాన్ని. కలలో నాకేమన్నా అంటున్నాయా? మేలకు ఉన్నవాడికి అంటలేదు, నాకేమంటుందా ఇంకా? అదేవిధంగా ఈ జాగ్రత్త శరీరం కూడా అని తెలుసుకోండి. ఆహా, యాజ్ఞవల్కుల వారు ఆనందించి ఇదిగోండి 1000 ఆవులు తీసుకోండి అన్నాడు. ఇంకా చెప్పండి నాకు మోక్షం గురించి అంటున్నాడు. ఇంకా ఫర్దర్ చెప్తాను వినంటున్నారు. తర్వాత మంత్రం 16 చదువుతాం. సవా ఏష ఏతస్మిన్ స్వప్నే రత్వా చరిత్వా దృష్ట్వైవ పుణ్యం చ పాపం చ పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతి బుద్ధాంతాయైవ సయత్తత్ర కించిత్ పశ్యతి అనన్వాగతస్తేన భవతి అసంగో హ్యయం పురుషః ఇతి. ఏవమేవైతద్యాజ్ఞవల్క్య సోహం భగవతే సహస్రం దదామి అత ఊర్ధ్వం విమోక్షాయైవ బ్రూహీతి. అనన్వాగతం పైన మంత్రమే సేమ్. అక్కడ సుషుప్తిలోకి వెళతాడు వ్యక్తి. సుషుప్తి నుంచి నిద్ర సంప్రసాద అంటారు. అందుకనే క్రిందటి 15వ మంత్రంలో, ఇదే మంత్రంలో 15వ మంత్రంలో సంప్రసాదే అన్నారు. చూసారా? సంప్రసాదం అంటే నిద్ర. ప్రతిరోజు నిద్రలోకి వెళితే కదండి కల వస్తుంది. సంప్రసాదే నిద్రా సమయే అని అర్థం. నిద్రా సమయం ప్రతిరోజు ఉన్నది. ఆ నిద్రా సమయంలోనే కదా కల వస్తుంది. ఆ కల వచ్చినప్పుడు ఇది స్వప్నం గురించి. తర్వాత శ్లోకం మంత్రం జాగ్రత్త గురించి. జాగ్రత్త అంటే ఏం జాగ్రత్త? జాగ్రత్తగా ఉండు అని అర్థం, మెలకువ అని అర్థం. కనుక 15వ మంత్రం నిద్ర గురించి మాట్లాడుతున్నది, 16వ మంత్రం స్వప్నాన్ని గురించి మాట్లాడుతోంది, 17వ మంత్రం జాగ్రత్త గురించి మాట్లాడుతోంది. మన 3 అవస్థల గురించే మాట్లాడుతోంది. ఏమండి ఇప్పుడు ఎందుకండి ఉపనిషత్తుల చదువులన్నీ కూడా భగవద్గీత అని అంటారు. మన 3 అవస్థల గురించి ఉపనిషత్తు మాట్లాడుతుంటే మనం వినకపోతే ఎవరు వింటారు? ఏమండి? ఏమిటో ఏదో స్వామిని మాట్లాడుతున్నారు, ఏదో ఉపనిషత్తు చెప్తున్నారు, ఏదో చెప్తున్నారా? నీ నిద్ర గురించే చెప్తున్నారు, నీ యొక్క స్వప్నాన్ని గురించే చెప్తున్నారు, నీ జాగ్రత్త అవస్థ గురించే మాట్లాడుతుంది ఉపనిషత్తు. అదే గురువు గారు మాట్లాడుతున్నారు. మనల్ని గురించి మనం మాట్లాడుతుంటే యువర్ అటెన్షన్ ప్లీజ్ అంటే వాడు అట్లా వెళ్ళిపోతున్నాడు. యువర్ అటెన్షన్ ప్లీజ్ అంటే తెలుసా? వినండి, మీరు తప్పకుండా వినవలసిన విషయం ఇది. ఏమిటన్నారు? సో అండ్ సో టైంకి లేట్ అవుతుంది, వేరే ట్రైన్ రాదంటాడు. అప్పుడు నేను వినను, నేను వెళ్ళిపోతానంటే నీకే నష్టం.
రైల్వేలో స్టేషన్లో యువర్ అటెన్షన్ ప్లీజ్ అంటాడు. అన్నప్పుడు మనం చెవి ఇవ్వాలా లేదా వాడికి? మన ట్రైన్ గురించి, వచ్చే ట్రైన్ గురించి, పోయే ట్రైన్ గురించో, లేటా, కరెక్ట్గా వస్తున్నదా లేదా, ఎక్కడన్నా ఆగిపోయిందా ఏమిటని చెప్తూ ఉంటే వినకుండా పోతానంటే యువర్ అటెన్షన్ అన్నా కూడా కొంతమంది పోతారండి అట్లా. అట్లాగే ఇక్కడ స్వామిని గారు కూర్చొని యువర్ అటెన్షన్ ప్లీజ్ అంటుంటే చాలామంది, ఎంతమంది వస్తున్నారండి క్లాసుకి? ఉపనిషత్తు పలుకుతుంటుంది మానవుల్ని గురించే మాట్లాడుతున్నది. వాళ్ళ అవస్థల గురించి, వాళ్ళ శరీరాల గురించి, వాళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని గురించి మాట్లాడుతుంటే దాని మీద మనస్సు నిలపకుండా, ఆ వైపు చూడకుండా ఉంటున్నారంటే ఎంతటి గొప్పవాళ్ళై ఉండాలి వాళ్ళు అనండి. ఎంతటి గొప్పవాళ్ళై ఉండాలి. గొప్పవాళ్ళ మూర్ఖులని అర్థం, అవివేకులు అని అర్థం. అవునా కాదా? సత్యమే కాదా నేను చెప్పింది? యువర్ అటెన్షన్ ప్లీజ్ అన్నప్పుడు చెవి ఇవ్వాలా లేదా? ఉపనిషత్తు అంటోంది, మానవులారా, అమృతపుత్రులారా, మీరందరూ వినండి. మీ స్వరూపం ఆత్మస్వరూపం. మీరు దుఃఖపడవలసిన పని లేదు. శరీర ధర్మాలు, మనస్సు ధర్మాలన్నీ శరీరం మనస్సువే కానీ మీవి కావు. అది నీ యొక్క స్వరూపాన్ని వ్యక్తం చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఇన్స్ట్రుమెంట్ అని అంటుంటే ఒక్కడన్నా చెవిస్తున్నాడా? ఇచ్చేవాడైనా సరిగ్గా వింటున్నాడా? మిమ్మల్ని అనడం లేదు, చెప్తున్నా, లోకంలో సంగతి చెప్తున్నా. ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాను దానికి అంటే సీరియస్నెస్ తెలియలేదన్నమాట. దాని యొక్క ఇంటెన్సిటీ, వెరీ ఇంపార్టెన్స్ ఇంకా తెలియలేదని అర్థం. తెలిసినప్పుడు ఇదే ప్రాధాన్యం అవుతుంది జీవితంలో. శాస్త్రమే ప్రాధాన్యం అవుతుందని మరొకటి ప్రాధాన్యమే కాదు మనకు. ఇది తెలిసిన రోజు. అర్థమైందా? ఇప్పుడు స్వప్నం చెప్తున్నారు చూడండి. ప్రతిరోజు మన నిద్రలోకి వెళ్ళి ఏతస్మిన్ స్వప్నే రత్వా చరిత్వ, ఆ స్వప్నంలో కళను అనుభవిస్తూ ఫలాన్ని పుణ్యంచ పాపంచ, పుణ్యం వలన సుఖం, పాపం వలన దుఃఖాన్ని అనుభవిస్తూ పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాయం, ఏ సుషుమ్న నాడి ద్వారా అయితే వెళతాడో మళ్ళీ అదే సుషుమ్న నాడి ద్వారా జాగ్రత్తలోకి వస్తాడు. వచ్చి మళ్ళీ మెలకువ నుంచి నిద్రలో నుంచి, నిద్ర నుంచి స్వప్నానికి, స్వప్నాన్ని నుంచి నిద్రకి, నిద్ర నుంచి మెలకువకి. ఇదండి మనం చేసే జాబ్ రోజు. మనం వద్దన్న వచ్చేస్తుంది నిద్ర. క్లాసులోనే రావచ్చు ఒక్కోసారి. నేను అప్పుడప్పుడు కారులో కూడా నిద్రపోతాను. కారు పోతూనే ఉంటుంది, నిద్ర వస్తుందని లేదా? చూడండి ఎంతటి అద్భుతాన్ని భగవంతుడు మనకు పెట్టాడు తెలుసుకోవడానికి. కానీ మనం ఆ నిద్రని జస్ట్ లైక్ దట్ వెరీ సింపుల్గా తీసుకుంటున్నాం. ఈ కళను చూసేవాడెవరు? అసలు కళను తెలుసుకుంటున్న వాడెవరు? మెలకువను తెలుసుకుంటున్న వాడెవరు? తెలుసుకునేవాడు తెలుసుకునేబడే దానికంటే వేరైనదని విన్నాం కదా మనం. కాబట్టి కళ శరీరం, కళ ప్రపంచం, జాగ్రత్త శరీరం, జాగ్రత్త ప్రపంచ, జాగ్రత్త అనుభవాలు అన్నీ కూడా తెలుసుకుంటున్నవాడినైనా నేను, నాకు వాటితో సంబంధం లేదు. అసంగ అయం పురుష అన్నారు. అది విషయం ఇక్కడ. ఇంతటి సీరియస్ మ్యాటర్ చెప్తుండే. తల్లిదండ్రులు కూడా చాలా సీరియస్గా మాట్లాడుతుంటారు ఒక్కోసారి, వెరీ ఇంపార్టెంట్గా. పిల్లలు పట్టించుకుంటారా? మరే నేను ఎంత సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వేమిటి అంత క్యాజువల్గా తీసుకుంటావు అంటుంటారా లేదా? పాప అమ్మ నాన్న చాలా సీరియస్గా మాట్లాడుతుంటారు వాడి గురించి, వాడి ఫ్యూచర్ గురించి. వాడు అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. మా అమ్మ నాన్నకి ఏం తెలుసు? ఇదేనండి సేమ్ స్టూడెంట్స్ కూడా. గురువు తప్పుగా అనుకోవద్దు, ఊరికి చెప్తున్న ఉదాహరణకి. గురువుగారు కూడా ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే స్టూడెంట్స్ క్యాజువల్గా తీసుకుంటే ఏం చేస్తారు? తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఏమీ చేయలేరు. గురువు గారు కూడా అంతే, ఏమీ చేయలేరు. వాళ్ళకి వదిలిపెట్టి వాళ్ళకి ఇష్టం ఏమన్నా చేసుకొని అంటానో లేదా? అంతే. ఇది కూడా చెప్పడం వరకే మన వంతు. కానీ
అర్థం చేసుకోవడం చేసుకోకపోవడం అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఈ లోపల పుణ్యకాలం పుచ్చిపోతుంది మనకి. ఇది అర్థమయ్యేటప్పటికీ మన కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, కళ్ళు నొప్పులు, పళ్ళ నొప్పులు, తల నొప్పులు, ఈ నొప్పులతోనే సరిపోతుంది మనకు అండి. రత్వా చరిత్వా పుణ్యం చ పాపం చ పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాయం. వెళుతూ ఉంటాడు, వస్తుంటాడు. ఏమండి ఈ మాట్లాడేది ఎవరి గురించి అండి ఇప్పుడు ఇది? ది గ్రేట్ ఐ యామ్ అన్నాడు. నా గురించి చెప్తున్నది ఉపనిషత్తు. బుద్ధాంతాయైవ, మెలకు వచ్చే వరకు వీడు నిద్రలోకి కలలోకి, నిద్రలోకి కలలోకి పోతూనే ఉంటాడు, వస్తూనే ఉంటాడు. బుద్ధాంతాయైవ సహ యత్ర తత్ పశ్యతి యత్ అత్ర పశ్యతి కించిత్. ఆ కలలో చూసేవన్నీ కూడా అనన్వాగతస్తేన భవతి. ఈ చూసేవాడు, కలను చూసేవాడు ఏమండి జాగ్రత్త శరీరం లేదు కదా అప్పుడు. ఆ కలను చూసేవాడు ఎవరండి? ఎవరో చూస్తున్నాడా లేదా? కలను అనుభవించేవాడు ఈ స్థూల శరీరమా? ఇంద్రియాల? కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ మూసుకున్నాడు కదా. మరి అక్కడ ఎవడో చూస్తున్నాడు కదా. ఆ చూసేవాడికి ఏమన్నా అంటినయ్యా? ఆ చూసేవాడే సాక్షి చైతన్యం. ఆ చూసేవాడే సాక్షి చైతన్యమే నా నిజస్వరూపం. నేనే చూస్తున్నాను. నేనంటే ఈ శరీరం కాదు. స్వామిని సత్యవ్రతానంద చూడలేదు. స్వామిని సత్యవ్రతానంద ఆ పేరు ఏ శరీరానిది? కారణ శరీరమా, సూక్ష్మ శరీరమా, స్థూల శరీరమా? స్థూల శరీరం. కనుక స్థూల శరీరం నిద్రపోతున్నది. స్వామిని సత్యవ్రతానంద సరస్వతి అనే స్థూల శరీరం నిద్రపోతున్నది, ఏం పనిచేయడం లేదు. కళ చూసేవాడు చూస్తున్నది సాక్షి చైతన్యం. కనుక నేను సత్యవ్రతానందని కాదు, అది ఈ శరీరానికి ఇచ్చిన పేరు. కళను చూసేవాడినైన నేను ఆత్మస్వరూపాన్ని, అది నా నిజస్వరూపం. అది ఎప్పుడు ఉంటుందంటారా? నిద్రలోనూ ఉంటుంది. నేను ఎప్పుడు ఉంటాను అది అనకూడదు ఇంక నుంచి. ఆ సాక్షి చైతన్యమైన నేను ఎప్పుడు ఉంటానంటారు? నిద్రలోనూ ఉన్నాను, కలలోనూ ఉన్నాను. మెలకుతో ఉన్నప్పుడు ఉన్నానా లేనా? ఉండాలి, ఉన్నాను. కానీ ఇక్కడ ఏమిటంటే కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి అది సద్దుమణిగా ఉంటుంది ఆ సాక్షి చైతన్యం. ఇక్కడ డామినెంట్గా ఉంది ఏమిటి? ఇండివిజువాలిటీ. నేను, నాది, భార్యని, భర్తని, గురువుని, శిష్యుణ్ణి, వెరీ డామినెంట్. క్యాస్ట్, వర్ణ, కలర్, కాంప్లెక్షన్, హైట్, వెయిట్ ఒకటే తాదాత్మ్యం శరీరంతో. అందువల్ల ఆ సాక్షి చైతన్యం సద్దుమణిగా ఉన్నది, తెలియడం లేదు. కానీ ఉన్నదా లేదా తెలుసుకునేవాడు సాక్షి చైతన్యమే ఇప్పుడు కూడా. ఇది జడం, ఈ స్థూల శరీరం జడం. కనుక సాక్షి చైతన్యం కలలో అసంగః పురుష. అర్థమైందా? అప్పుడు ఏమన్నారు? ఎవరు? అసంగః అయం పురుష అని చెప్పిన తర్వాత కలలో వెనివి కూడా ఈ సాక్షి చైతన్యాన్ని అంటవు. మళ్ళీ మెలకులోకి వస్తున్నాడు. ఇప్పుడు 17వ మంత్రంలో చదువుతాం. 1000 ఆవులు ఇచ్చారు. మళ్ళీ ఇందండి 1000 ఆవులు తీసుకోండి అన్నాడు. అది మర్చిపోకూడదు. జనక మహారాజు అటెంటివ్గా వింటున్నాడు. మనం వింటున్నామో లేదో, ఆయన మాత్రం అటెంటివ్గా వింటున్నాడు. ఇదిగోండి 1000 ఆవులు తీసుకోండి, ఇంకా పైన చెప్పండి అంటున్నాడు. పైన ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి అంటున్నాడు. సవ ఏష ఏతస్మిన్ బుద్ధాంతే రత్వా చరిత్వా దృష్ట్వైవ పుణ్యం చ పాపం చ పునః ప్రతిన్యాయం ప్రతియోన్యా ద్రవతి స్వప్నాంతాయైవ. అంత అంటే ఇక్కడ మధ్యలో అని అర్థం. నిద్ర మధ్యలో, కల మధ్యలో, జాగ్రత్త మధ్యలో అని అర్థం. అంత అంటే చివరని కాదు అర్థం.
కలగనే సమయంలో, నిద్రా సమయంలో, మెలకువ సమయంలో అని అర్థం. ఛాందోగ్యోపనిషత్తులో కూడా అశరీరం వా వసంతం ప్రియాప్రియే న స్పృశతః అన్నారు. ఎవరికైతే నీ శరీరం కాదనుకుంటాడో వాడికి ప్రియము అప్రియము కష్టము సుఖము అంటవు. న స్పృశతః సశరీరం వా వసంతం ప్రియాప్రియయోహో న అపహతిరస్తి. ఎవడైతే ఈ శరీరం నేనని భావిస్తాడో వాడికి కష్టం సుఖం తప్పదు, దుఃఖం తప్పదు. అంతా కూడా ఇక్కడ ఉన్నదండి. మొత్తం శరీరంలో ఏం మార్పు ఉండదు, ఆలోచనలో మార్పు. మన ఆలోచన విధానంలో మార్పు వచ్చేదే మోక్షం అంటే. ఏం మార్పు రాదు బయట. ఎంత వెయిట్ ఉన్నారో అంతే వెయిట్ ఉంటారు, ఎంత హైట్ ఉన్నారో అంత హైటే ఉంటారు, ఏ కలర్ కాంప్లెక్షన్లో ఉన్నారో అట్లాగే ఉంటారు, ఏం మార్పు రాదండి. కానీ వినగా 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 మన ఆలోచన తీరులో మార్పు వస్తుంది. నా గురించి, నాకు సంచిత కర్మ ఉన్నది, ప్రారబ్ధ కర్మ ఉన్నది, నేనేం పాపం చేశాను, ఇంటి కష్టాలు పడుతున్నాను, ఈ దుఃఖాలన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ బ్లఫ్. బ్లఫా? మా ఇంటికి వచ్చి చూడండి తెలుస్తుంది మీకు అంటారు. మీకు వచ్చినప్పుడు తెలుస్తుంది అంటారు. అనిపిస్తుంది మనసులో, బయటకు అనరు అనుకోండి. అన్నీ బాగున్నప్పుడు అందరూ బాగానే ఉంటారు, నేను అట్లాగే ఉంటాను, ఇవన్నీ అనిపిస్తుంటాయి. అందుకని ఆ సత్యాన్ని మనం గ్రహించడానికి చాలా సమయం పడుతుంది, చాలా సమయం పడుతుంది. ఎంత సమయం పడుతుందో నాకు అనవసరం. ఆ సత్యాన్ని గ్రహించడమే నా యొక్క పరమ లక్ష్యం అని అనుకున్న వాడికి ఇప్పుడే ఇక్కడే లభిస్తుంది. ఆ పట్టుదల, ఆ జ్ఞానం మీద నిష్ఠ. ఎక్కడున్నా సరే, నేను ఏ ప్రదేశంలో ఉన్నా సరే ఈ జ్ఞానం పొంది తీరాలి. నాకు తెలియదు ఎట్లా పొందుతాను, పొంది తీరాలి, అంతే. అంతే సంకల్పం. ఎక్కడుంటానో ఏం చేస్తానో అది నాకు అనవసరం. మారుతూ ఉంటాయి కదండి. ఈ లోకంలో అన్నీ ఒకే చోట ఉండడం, ఒకే రాగంగా ఉండదు. అయినప్పటికీ కూడా నా గమ్యం మారదు, నా యొక్క సంకల్పం మారదు అని ఉండాలి. భగవంతుడు అట్లా మనకు అన్ని సమకూరుస్తాడు, జ్ఞానం వచ్చేట్లు చేస్తాడు. అదే ఆయన బాధ్యత. నాకు తెలియదు ఎక్కడ ఉంచుతావో, ఎక్కడ చేస్తావో, ఏం చేస్తావో, నాకు జ్ఞానం కావాలి, అదంతా నువ్వు చూసుకోనాలి. నాకు వస్తుందో రాదు, నేనేమైపోతాను, సరిగ్గా వస్తుందో రాదు, ఏమిటివన్నీ? ఈ వీక్నెస్ మాటలన్నీ పనికిరావండి. స్ట్రాంగ్గా ఉండాలి. భగవంతుడు కూడా మనల్ని చెలింప చేయలేడు. మన సంకల్పం కనుక పటుత్వంగా ఉంటే ఆయన అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. కనుక మన మనస్సుని మనం తయారు చేసుకోవాలి. జాగ్రత్త గురించి చెప్తున్నారు చూడండి. సవా ఏషః, సహ ఆ సాక్షి చైతన్యమే, సహ అసంగః పురుషః ఏతస్మిన్ బుద్ధాంతే, అంటే మెలకువలో వచ్చినప్పుడు. కల విన్నారు కదా, ఆ కలవి సాక్షి చైతన్యానికి ఏమంటలేదు కదా. తెలుసుకున్న వాడికి, కలను చూసిన వాడికి ఏమంటలేదు కలలోని బాధలన్నీ. బుద్ధాంతాయైవ, మెలకు వచ్చిన తర్వాత కూడా బుద్ధాంతే అంటే మెలకు వచ్చిన సమయంలో, రత్వా చరిత్వా కర్మఫలాన్ని అనుభవిస్తూ, కష్ట సుఖాలను అనుభవిస్తూ, అన్ని రకాలైనటువంటి దాహము, దప్పిక, దాహం అన్నా ఒకటే, దప్పికన్నా ఒకటే, ఓకే, ఆకలి, రాగ ద్వేష కామ క్రోధ, రకరకాలైనటువంటి ఎమోషన్స్ మనసులో వస్తున్నాయి. అన్నీ తెలుసుకుంటున్నాను మెలకుతో ఉన్నప్పుడు. అన్నీ చూస్తున్నది, కళ్ళు అన్నీ చూస్తున్నాయి, శబ్దాలు వింటున్నాయి, మనసులో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి, అవన్నీ గమనిస్తున్నాను నేను. చూసేవాడు సాక్షి చైతన్యం, విట్నెస్ కాన్షియస్నెస్. కనుక చూసేవాడు చూడబడేదానికంటే వేరు, తెలుసుకునేవాడు తెలుసుకునబడేదానికంటే వేరు. కనుక రత్వా చరిత్వా దృష్ట్వైవ, దృష్ట అంటే అనుభవించి, సుఖ కర్మఫలాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని అనుభవించి, పుణ్యం చ పాపం చ, సుఖ దుఃఖాలను పునః ప్రతిన్యాయం ప్రతియోన్యా ద్రవతి స్వప్నాంతాయైవ. మెలకుతో ఉండి ఉండి ఏమైంది, అలసిపోయినాడు.
మెలకువలో బాగా పని చేసి ఏం చేశాడు, అలసిపోయినాడు. అలసి ఏం చేశాడు, మళ్ళీ నిద్రపోయినాడు. నిద్రపోగానే ఏమైంది, కల వచ్చింది. ఇదే కదండి మన పని. ఈ కాస్త 3 అవస్థల్లో ఒక అవస్థలోనేనండి జ్ఞానం వచ్చేది. ఏ అవస్థ అది? జాగ్రత్త అవస్థ. స్వప్నంలో రాదు జ్ఞానం, నిద్రలోనూ రాదు. 2 అవస్థలు అవుట్. ఈ కాస్త జాగ్రత్త అవస్థలోనే మనం సరిగా విన్నామా బయటపడతాం, లేదా ఇంకంతే. సగం అదేదో పాట ఉంది చిన్నప్పుడు సినిమాల పాట, జీవితమున సగభాగము నిద్దురకే సరిపోవు, మిగిలిన ఆ సగభాగము చిత్తశుద్ధి లేకపోవు, అతి నిద్రాలోలుడు తెలివి లేని మూర్ఖుడు. వద్దులేండి ఆ పైన, ఓకే చెప్తున్నా. తర్వాత అసలు మంత్రం చదువుతాం. తద్యథా మహామత్స్యః ఉభే కూలే అనుసంచరతి పూర్వంచాపరంచ ఏవమేవాయం పురుషః ఏతౌ ఉభౌ అంతౌ అనుసంచరతి స్వప్నాంతం చ బుద్ధాంతం చ. ఒక మంచి ఉదాహరణ చెప్తున్నారు. ఒక పెద్ద చేప ఉన్నదండి ఒక సరస్సులో. ఒక పెద్ద చేప సరస్సులో ఉన్నది. అది ఏం చేస్తూ ఉంటుంది, నీళ్ళల్లో ఈదుతూ ఉంటుంది ఎప్పుడు. ఆ నీళ్ళల్లో కరెంట్ ఉంటుంది, ఎదురు నీళ్ళు వస్తుంటాయి, ఫోర్స్గా వస్తుంది, ఒక్కొక్కసారి రకరకాలవన్నీ అడ్డుగా వస్తూ ఉంటాయి. కానీ ఆ చేప ఏమీ చలించదు. కాసేపు ఈ గట్టుకు వెళుతుంది, కాసేపు ఈ గట్టుకు వెళుతుంది, ఈ ఒడ్డుకు వెళుతుంది, కాసేపు ఈ ఒడ్డుకు వెళుతుంది, మధ్యలో మళ్ళీ తిరుగుతూ ఉంటాం. దేనికి ఉదాహరణ అంటే ఆత్మ చేప లాంటిది. చేప కాదండి, చేప, ఫిష్. నిద్రలో స్థితి అన్నమాట ఇది. నిద్రలో హాయిగా ఆనందంగా తిరుగుతూ ఉంటుంది ఆత్మ చైతన్యం. కాసేపు జాగ్రత్త ఒడ్డుకి వెళుతుంది, మళ్ళీ నిద్రలోకి వస్తుంది, మళ్ళీ కాసేపు స్వప్న ఒడ్డుకి వెళుతుంది, మళ్ళీ నిద్రలోకి వస్తుంది. ఏమి అంటది. చేప ఎట్లాగైతే ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకి వెళుతుందో మహామత్స్య అన్నారు, పెద్ద చేప. అది అనుసంచరతి పూర్వంచ అపరంచ, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి, ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి రావాలంటే మధ్యలో నుంచి రావాల్సిందేగా, మధ్యలో నుంచి రావాల్సిందేగా. ఏమిటా క్యారిడార్ తెలుసా? నిద్ర. అక్కడ చేప ఎట్లాగైతే ఈదుతూ ఉంటుందో నీళ్ళల్లో, ఈ జీవుడు కూడా నిద్రలో ఈదుతూ ఉంటాడు. కాసేపు జాగ్రత్త గట్టుకి, ఇప్పుడే గట్టులో ఉన్నాం మనం, జాగ్రత్త గట్టు మీద ఉన్నాం. ఆత్మనైన నేను జాగ్రత్త గట్టు మీద ఉన్నాను. ఆ జాగ్రత్త గట్టు నుంచి ఏం చేస్తాను, మళ్ళీ నీళ్ళలోకి వస్తాను. వచ్చి ఏం చేస్తాను, మళ్ళీ స్వప్నం గట్టు దగ్గరికి వెళ్తాను. స్వప్నం గట్టు నుంచి ఏం చేస్తాను, మళ్ళీ అక్కడే ఉంటాను. బోర్ కొడుతుంది, కాసేపు మళ్ళీ టయర్డ్ అయిపోతాం కదా అక్కడ, అందుకని నిద్రలోకి, అందుకని స్విమ్ చేస్తుంటుంది. అది ఉదాహరణ. బాగుందా? ఇంకొక ఉదాహరణ వస్తుంది తర్వాత మంత్రంలో చూస్తాం వచ్చే వారం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.